హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం విని ముందుకెళ్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే. వినండి, ఇక్కడ మన వాళ్ళు ఎక్కడ పొరపడుతున్నారు అనంటే, అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని చెప్పాడు. అంటే నేటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ సేవకులు, పాస్టర్లు చెప్పే మాట ఏంటంటే, దేవుడే యేసుక్రీస్తు వారిని దేవా అని సంబోధించాడు అనేది. తన దూతలను గూర్చి అయితేనేమో అలా చెప్పాడు, అగ్ని జ్వాలలుగా ఆయన చేసుకున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం, దేవా అర్థమైందండి, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను. ఇక్కడ ఈ వచనాన్ని కాసేపు మనము ఆలోచన చేద్దాం. దేవుడు యేసుక్రీస్తు వారిని దేవా అన్నాడా అంటే, ఇప్పుడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవుడికే యేసు దేవుడు. మరి అంతేగా, ఆ లెక్క ప్రకారంగా దేవుడికి యేసు దేవుడా? శ్రద్ధగా వినాలి. తండ్రి అయినటువంటి దేవునికి యేసు దేవుడు అనేగా వాళ్ళ ఉద్దేశం. దేవా అన్నాడంటే తండ్రి అయినటువంటి దేవునికి యేసు దేవుడా అంటే అప్పుడు ఇద్దరు దేవుళ్ళ? తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆయన, ఆయన దేవుడు యేసుక్రీస్తు అనుకుంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు కదా. మరి అంతే కదా, మరి ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు. దానికి బైబిల్ చట్టం ఒప్పుకోదే. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందంటే, నేను ఒక్కడనే దేవుణ్ణి, ఇంకొక దేవుడు నాకు ముందు నాకు వెనక అసలు లేడు అని చెప్పాడు. నేను ఒక్కడనే దేవుణ్ణి, నా తర్వాత నాకు ముందు ఎవరు దేవుడు లేడు అని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అంట తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు అన్నాడంటే అప్పుడు మరి ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు. ఇప్పుడు దేవునికే యేసు దేవుడు అంటే దేవునికన్నా యేసు గొప్పవాడు అంటారా? దేవుడు యేసుక్రీస్తు వారిని దేవా అన్నాడంటే దేవునికన్నా యేసు గొప్పవాడా? మరి అంతే కదా. వీళ్ళ యొక్క ఆలోచన బట్టి ఆ తర్వాత వచ్చినాం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు తోడి వారి కంటే నీ దేవుడు అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. దేవుడు నీ దేవుడు. ఓకే, ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. దేవుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు అని జనాలు, పాస్టర్లు అనుకున్నారు కాబట్టి, ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారితో ఏమన్నాడు? ముందు దేవా అన్నాడు ఒక వచనంలో, తర్వాత వచనంలో నీవు నీతిని వినండి బాగా, దేవుడు అంట యేసుక్రీస్తు వారితో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా. దేవుడు అంటున్నాడు, నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాను. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు అనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మరలా దేవుడు ఏమంటున్నాడు ఆయనతో? దేవుడు నీ దేవుడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడు. ఈ వచనములో ముగ్గురు దేవుళ్ళు లేరు. మీకు అర్థమవుతుందా?
9వ వచనంలో ముగ్గురు దేవుడు ఉన్నారా లేదా? ఎట్లా? దేవుడు అనేది తండ్రి అని దేవుడు, నీ అంటే యేసు దేవుడు, నీ దేవుడు అంటే మరొక దేవుడు. అంటే దేవుడు యేసుక్రీస్తు వారైన దేవుడైన యేసుక్రీస్తు వారితో నీ దేవుడు నిన్ను అభిషేకించాడుగా అంటున్నాడంట. అంటే పాస్టర్లు యేసుక్రీస్తు వారిని దేవుడుగా చూపించేటువంటి రిఫరెన్స్లలో ఇది ఒకటే. దేవుడంట తన కుమారుని గురించి దేవుడా అన్నాడండి. అది 8వ వచనంలో మనం చూస్తాం. దాని కంటిన్యూషన్గా 9వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తండ్రి అని దేవుడు ఏమంటున్నాడంట? నీ దేవుడు. అంటే యేసుకు ఇంకొక దేవుడు ఉన్నాడు, యేసు కూడా దేవుడే. అర్థమవుతుందా? ఈ వచనంలో మీకు ఎంతమంది దేవుడు కనిపిస్తారు చెప్పండి నాకు. మరి ముగ్గురేగా. మరి దేవుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడంట, నీ అనగా యేసుక్రీస్తు దేవుడితో, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుడితో నీ దేవుడు ఇంకొక దేవుడు. సో ఏమైనా అర్థం ఉందండి? ఏమండి? మరల కింద 10వ వచనంలో మరియు ప్రభువా అంటే దేవుడే యేసుక్రీస్తు వారిని ప్రభువా అని మళ్ళీ ఆయన్ని సంబోధించటం. శ్రద్ధగా మనం విందామండి. ఏదో ఒక వచనాన్ని పట్టుకుని దానికి తలా తోక తెలియకుండా, చివర మొదల తెలియకుండా ఏదో మాట్లాడతారు మన వాళ్ళందరూ కూడా. ఏమండి? వెనకటికి ఒక ఆయనంట నోవాహు అట్లు చేశాను అని ఉందని ఇంటికి వెళ్ళి అట్లు చేయడం స్టార్ట్ చేశాడంట. ఎందుకని? అట్లు చేశాను అంటే అట్లు చేయటమా? అలాగే ఇక్కడ మన వాళ్ళు దాని గురించిన ఆలోచన అవగాహన లేమి. దేవా అని ఉన్న చోట ప్రతి చోట కూడా ఇంకా దేవుడేనా? ఏమండి? నా మాటలు మీరు అలా అనుకుంటే మనం చాలాసార్లు విన్నాం. యాకోబు దేవా అని ఉంటుంది. యాకోబు దేవా అంటే యాకోబు ఏమన్నా దేవుడా? ఏమండి? సూర్యదేవ, వినాయక దేవ, లేదంటే అయ్యప్ప దేవ అంటారు కదండి మనాళ్ళు. అంటే వాళ్ళు మరి దేవుళ్ళనే కదా వాళ్ళ ఉద్దేశం ప్రకారం. యాకోబు దేవ అంటే 24 కీర్తనలు 6వ వచనంలో ఉంటుంది యాకోబు దేవ అని. యాకోబు దేవుడు అంటే యాకోబు ఏమన్నా దేవుడా? వాయుదేవుడు, వరుణ దేవుడు, బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడనే కదా. అలాగే యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటి? యాకోబు దేవుడని. మరి అంతేగా, అలా అర్థం చేసుకోవాలి మనం. యాకోబు ఇక్క దేవా, యాకోబు ఇక్క దేవుడు అని ఎలా మనం అనుకుంటామో కొంచెం మనము మైండ్ పెట్టాలి. అర్థమైందండి? అక్కడ దేవా అని ఉంది కాబట్టి సో ఖచ్చితంగా దేవుడే యేసుక్రీస్తు వారిని దేవా అన్నాడు అని చెప్పేసి ఆలోచించేటువంటి ప్రయత్నాలు చాలామంది ఈ రోజున చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, అపోస్తలులు ఆనాటి ప్రవక్తల గురించి మనము పేతురు పత్రిక విషయం ఏంటంటే, పాత నిబంధనలో రాబోయేటువంటి మెస్సయ్యకు సంబంధించిన గుర్తులు, సూచనలు వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా వాళ్ళు పరిశీలన చేస్తూ వచ్చారు. అంటే రాబోయే మెస్సీ గురించి దేవుడు ఏమేమి గుర్తులు ఇచ్చాడో, అబ్రహాము సంతానము, లేదంటే మోషే లాంటి ప్రవక్త, దావీదు యొక్క వంశంలో నుండి, యూదా గోత్రంలో నుంచి మరి బెత్లెహేములో పుట్టాలి, కన్యకకు పుట్టాలి. సో ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి గుర్తులను వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా వెరిఫై చేస్తూ పరీక్ష చేస్తూ వచ్చారు. పరీక్షించే వాళ్ళు సో ఈయన దేవుడు పంపించిన మెస్సయ్య, దేవుని కుమారుడు నిర్ధారణకు వచ్చి వాళ్ళు ఆ రీతిగా సమాజానికి ప్రకటించడం అనేది మొదలైంది. అయితే ఆనాడు యూదులు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా మెస్సయ్యగా నమ్మలేదు కాబట్టి అపోస్తలులందరూ కూడా అబ్బాయి పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్య వస్తాడని దేవుడు చెప్పిన గుర్తులన్నీ కూడా ఈయనలో ఉన్నాయి కాబట్టి ఈయన మెస్సయ్యే
ఈయన దేవుని కుమారుడే అని చెప్పడానికి వాళ్ళు నానా తంటాలు పడ్డారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఎన్నో రెఫరెన్స్లను వాళ్ళు ఎత్తు చూపించి రాశారు, ప్రసంగాలు కూడా చేశారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మత్తయి సువార్త ఉందండి, వినండి చాలు. మత్తయి గారి సువార్తలో అప్పుడు వాళ్ళందరికీ, యూదులందరికీ కూడా ఈయన దేవుడు పంపించిన మెస్సయ్య, దేవుని కుమారుడు అని తెలియపరచడానికి పాత నిబంధనలో ఉన్న ఎన్నో రెఫరెన్స్లని, సుమారుగా 40 రెఫరెన్స్లను కోట్ చేశాడు మత్తయి గారు. మీరు కనుక తన యొక్క సువార్త కనుక మీరు చూస్తే ఆ సువార్తలు మీకు అర్థమవుతుంది. అయ్యా, ఈయన ఎవరో కాదు, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి యొక్క పట్టి చెప్పి, ఈయన ఎవరో కాదు, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అలాగే దావీదుకి వాగ్దానం చేశాడే, ఆ మెస్సయ్య ఈయనే. కావాలంటే ఇదిగో యూదా గోత్రం, దావీదు గోత్రం వంశావళి మొత్తాన్ని చూపించి, వీటికి తోడుగా సుమారుగా 40 రెఫరెన్సులు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఈయనకి సంబంధించిన కొన్ని సూచనలు పాత నిబంధనలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఎత్తి తన పుస్తకంలో రాశాడు. అబ్బాయి చూడండిరా, ఈయనరా మెస్సయ్య అని చెప్పి యూదులందరికి కూడా. అలా వాళ్ళు పుస్తకాలు రాశారు. వాళ్ళు చేసే ప్రసంగం కూడా అంతే. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు, ఆయన మొట్టమొదట ప్రసంగము పెంతెకొస్తు పండగ రోజున పేతురు గారు ప్రసంగం చేస్తాడు. ఆయన చేసినటువంటి ప్రసంగంలో పాత నిబంధనలో ఈ యొక్క యేసుక్రీస్తు గురించి, అనగా మెస్సీ గురించి ఏమైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ ఎత్తిపట్టి వాళ్ళకి ప్రసంగం చేశాడు. మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సియా ఈ యేసే అని చెప్పి అలా అందరూ కూడా అలాగే చేశారు. మీకు స్టెఫన్ కనుక ఆయన ప్రసంగాన్ని కనుక మీరు చూస్తే, ఆయన యొక్క ప్రసంగము ఎక్కడి నుంచి మరి స్టార్ట్ అయ్యిద్ది అని అంటే అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్ది. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇస్సాకు, యాకోబు, మోషే మొత్తాన్ని దావీదు, సొలొమోను దాకా చెప్తాడు. ప్రసంగం అంతా చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకుని కూడా చంపేస్తారు. ఇదంతా మీరు చాలాసార్లు ఆ పుస్తకంలో మీరు చూస్తారు, అపోస్తలులో. అంటే వీళ్ళ యొక్క ప్రయత్నం, మొదటి శతాబ్దంలో అపోస్తలులు, దేవుని సేవకుల యొక్క ప్రయత్నం ఏంటంటే ఈయన మెస్సియా, దేవుడు పంపించిన మెస్సీ అని వాళ్ళకి నిరూపించడానికి పాత నిబంధనలో ఉన్నటువంటి ఎన్నో రెఫరెన్స్ల వాళ్ళు కోట్ చేశారు. ఎన్నో రెఫరెన్స్లు వాళ్ళు చూపించి వాళ్ళు ప్రసంగాలు చేశారు. వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ అలాగే ఉంటాయి. ఇకపోతే ఈ హెబ్రీ పత్రికను ఎవరు రాశారంటే పౌలు గారు కదండి. హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రికను పౌలు గారు రాస్తే, ఇక పౌలు గారు ఎలా రాస్తాడో నేను మీకు చెప్తాను. ఆ రోజు పౌలు గారు ప్రసంగం ఎలా చేస్తాడో, పుస్తకం ఎలా రాస్తాడో రోజు మనం వింటున్నాం. ఇంకొకసారి చూద్దాం ఆ వచనాన్ని. ఒకసారి మీరు అపోస్తుల కార్యంలో నుంచి అందరూ తీయండి అమ్మా. 28వ అధ్యాయానికి వద్దాం. 23 వాక్యం ఒకసారి విని ముందుకెళ్దాం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసుని గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అంటే ప్రవక్తల గ్రంథాలలో యేసుక్రీస్తు వారి గురించి ఏమైతే వ్రాయబడిందో మెస్సయ్యగా, అబ్రహాం యొక్క సంతానమని, దావీదు యొక్క వంశమని, సో ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలలో రాబోయేటువంటి మెస్సయ్య గురించి ఎక్కడెక్కడ ఏ రెఫరెన్స్లు, ఏ వాక్యమైతే వ్రాయబడి ఉందో అవన్నీ ఎత్తిపట్టి ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు, పుస్తకాలు రాస్తూ ఉండేవాడు పౌలు గారు. అలాంటి పౌలు గారు హెబ్రీ పత్రికను రాశాడు. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. హెబ్రీ పత్రికలో నుంచి పౌలు గారు పుస్తకాలు ఎలా రాస్తాడు అయ్యా అనంటే
పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడెక్కడైతే వ్రాయబడి ఉందో వాటన్నిటిని ఎత్తిపట్టి తన పుస్తకాల్లో రాస్తాడు, ప్రసంగాలు చేస్తాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక కూడా అలాగే చేశాడు. మీకు అర్థం అవటానికి మీకు ముందుగా చెప్పాను. మొదటి 1వ వచనం ఒకసారి తీయండి. 1వ అధ్యాయము 2, 3, 4 మరి 5. సో ఈ వచనాలు ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. చదవండి ఎవరైనా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఏమండి ఒకసారి వినండి. మొదటి 4 వచనాలేమో పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి క్రొత్త విషయాలు. శ్రద్ధగా వినాలి మీరు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 పౌలు గారు క్రొత్త విషయాలు రాశాడు, క్రొత్త మాటలు రాశాడు. 5వ వచనము అదేంటంటే అది పాత విషయం అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్ని లేపి ఎక్కడ పెట్టాడు. మొదటి 4 వచనాలేమో పౌలు గారు పరిశుద్ధాత్మిక ప్రేరేపణతో సొంతగా ఆయన వ్రాసిన విషయాలు. 5వ వచనం వచ్చేసరికి ఇక్కడే ఉందాం, ఇటు వెళ్ళొద్దు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న రెఫరెన్స్ని అలా లేపుకొచ్చి ఎక్కడ పెట్టాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ వచనం 6. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. ఇప్పుడు మరలా 6వ వచనం వచ్చేసరికి ఇది మరలా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన కొత్త మాట, ఇది క్రొత్త విషయం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి. పౌలు గారి యొక్క ప్రసంగము పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఎత్తి రాస్తాడు ఆయన. మొదటి 4 వచనాలేమో తన ఇక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి కొత్త మాటలైతే 5వ వచనమేమో కీర్తనలో ఉన్నటువంటి వాక్యాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు. మరలా తిరిగి 6వ వచనమేమో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత సొంత మాటలు అంటే కొత్త మాటలు వ్రాసాడు. ఓకేనా? మరలా తిరిగి 7వ వచనం తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి మరలా ఈ రిఫరెన్స్ ఎక్కడి నుంచి లేపుకొచ్చాడనంటే 104వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనాన్ని అలా లేపుకొచ్చి ఎక్కడ సెట్ చేశాడు. 104వ కీర్తన 4వ వచనం ఉన్నటువంటి ఆ యొక్క వచనాన్ని అలా లేపేసి ఇక్కడ పెడతాడు. మరలా తిరిగి 8, 9 వచనాలు కనుక మనం ఆలోచించినట్లయితే ఈ 8, 9 ఈ 2 వచనాల్లో కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క రెఫరెన్స్లను లేపి ఇక్కడ కోట్ చేస్తాడు. తర్వాత ఎన్నో వచనం? తర్వాత 10 చదవండి. మరియు ప్రభువా నీవు ఆది యందు ఓకే 10, 11, 12 ఈ 3 వచనాలు. 102వ కీర్తన 25, 26, 27 వచనాలను ఆ 3 వచనాలు లేపుకొచ్చి ఎక్కడ పెట్టాడు. తర్వాత 13వ వాక్యాన్ని అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది ఎక్కడనంటే 110వ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క రెఫరెన్స్ని అక్కడ లేపుకొచ్చి ఎక్కడ పెట్టేశాడు, పేస్ట్ చేసేసాడు. మళ్ళీ తిరిగి 14వ వచనం వచ్చేసరికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన క్రొత్త మాట రాశాడు. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం కూలంకషంగా మీకు చెప్పడానికి. అర్థమైందా? అంటే ఈ అధ్యాయంలో పౌలు గారు కొన్నేమో క్రొత్త మాటలు రాశాడు,
కొన్నేమో పాత నిబంధనలో ఉన్నటువంటి రెఫరెన్స్లను లేపి ఇక్కడ కోట్ చేశాడు. అలా కోట్ చేసిన రెఫరెన్స్లే ఈ 8-9 వచనాలు. పౌలు పత్రికలు అంటేనే కష్టం అన్నాడు పేతురు గారు లాంటివాడే. మరి మనకి ఎలా అర్థమైంది చెప్పండి? విద్య లేని వారికి పౌలు గారి యొక్క పత్రికలు అర్థం కావంట. మరి అది అంటే ఈ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో క్రొత్త మాటలు రాశాడు. అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్స్ని అలా లేపుకొచ్చి ఇక్కడ సెట్ చేశాడు, పేస్ట్ చేశాడు. ఆ రెఫరెన్స్లో ఒకటి ఆ 8-9 వచనాలు ఎక్కడ అయ్యానంటే ఒకసారి చూడండి. తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే బాగనాలి, తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అనేది ఈ 8-9 వచనాలు ఇవి ఎక్కడ అయ్యానంటే 45వ కీర్తనలో ఉన్నటువంటివి ఈ 2 వచనాలు. ఇప్పుడు మనం ఆడికి వెళ్ళాలి. 45-6 ఓకే. హెబ్రీలకు రాసినటువంటి ఆ పత్రిక పౌలు గారు తను ఎలా రాస్తాడంటే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలో యేసుక్రీస్తు వారి గురించి ఏమైతే వ్రాయబడి ఉన్నాయో ఎత్తి పెట్టేవాడు, ఎత్తి చూపించేవాడు. ఈయన మెస్సీ అనటానికి రుజువులు ఇవని. అలా ఈ అధ్యాయాన్ని రాస్తూ కొన్ని వచనాలు ఆయన ఇక్కడ పెట్టి ఈ 8-9 వచనాలు ఈయన సొంతగా క్రొత్తగా రాసిన మాటలుగా అది కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 2 రెఫరెన్స్లను లేపుకొచ్చి ఇక్కడ రాశాడు. ఇప్పుడు మనం ఎడుకొద్దాం అందరం కలిసి ఒకసారి తీయండి 45వ కీర్తనలో. అయితే నేను మీకు వీటి గురించి చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి, భాగ్యనాలి. కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే కానీ కొంచెం మనసు పెడితే మీకు అర్థమైద్ది. పాటలు ఇవన్నీ కూడా పాటలే, మొత్తం 150 పాటలు ఇవి. పాటలు ఎట్లా ఉంటాయి అనేది మీకు ముందుగా అర్థం కావాలి. ఏమండి, కీర్తనలు పాటలు, ఈ కీర్తనలు ఎట్లా ఉంటాయి అంటే ముందు వచనానికి ఆ తర్వాత వచనానికి సంబంధం లేకుండా ఉంటుంది. అలాంటివి కీర్తనలు చాలానే ఉంటాయి. సో నేను మీకు అర్థం అవ్వటానికి ముందు అది చెప్పినాక ఇక్కడికి వద్దాం మనం. 52వ కీర్తన ఒకసారి మీరు తీయండి, అందరూ తీయాలమ్మా. 52వ కీర్తనలో నుంచి ఈ యొక్క 52వ కీర్తనలో ఆ యొక్క ముందు మాటలు ఉంటాయి కదండి. ప్రారంభంలో 52 దగ్గర చిన్న మాటలు, ఆ 52 అంకి కింద చిన్న మాటలు ఉన్నాయి కదండి, అవి చదవండి. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు నద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన రాయటానికి గల ఉద్దేశం, దావీదు ఎందుకు రాశాడు ఈ కీర్తన? ఎందుకంటే సౌలు అనేటువంటి రాజు దావీదును చంపటానికి ఎమ్మటపడతాడండి. దావీదు తిరిగి అడవులోకి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి తిరిగి ఆకలితో యాజకుడైనటువంటి అహీమెలకు దగ్గరకు వస్తాడు. ఏమండి, నాకు ఆకలి అవుతుందండి, ఏమైనా ఉంటే పెడతారా అని అడుగుతాడు. ఏమీ లేదు కానీ అదే సముఖపు రొట్టెలు ఉన్నాయి, కావాలంటే సరే ఓకే అని చెప్పేసి అది తింటాడు. తిన్న తర్వాత ఏదైనా ఆయుధం ఉంటే బాగుంటుంది, అరణ్యానికి వెళ్తున్నాను కదా, తిరుగుతున్నాను కదా, ఆయుధం ఉంటే బాగుంటుందని. ఆయుధాలు ఏమీ లేవు కానీ నువ్వు గొల్యాతుని చంపేవే ఖడ్గం, అది మాత్రం భద్రంగా ఉంది, కావాలా ఇమ్మంటావా అని చెప్పేసి పర్లేదు ఏదైనా అని చెప్పేసి ఆ ఖడ్గాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సౌలు ఇక పశువుల కాపరి దోయగనేవాడు ఈ పశువుల కాపర్ల మీద లీడర్ అని చెప్పాలి, కాపరి. ఇదంతా చూస్తాడు సిచ్యువేషన్ మొత్తం కూడా. ఏమని?
దావీదు అహీమెలెకు దగ్గరికి మరి రావటము, ఆయన ఫుడ్ పెట్టడము, కత్తి తీసుకుని పోవటం అన్నది చూస్తాడు. వెళ్ళి సౌలు గారికి వర్తమానం చెప్తాడు. సౌలు రాజా, ఇదిగో అహీమెలెకు, నువ్వేమో దావీదుని చంపాలనుకుంటున్నావు, అహీమెలెకు అనేటువంటి యాజకుడు దావీదుకి ఫుడ్ పెట్టి మరి తప్పించాడు అని లేనిపోయిన మొత్తం ఆయనకు నూరిపోస్తాడు. ఇక వెంటనే ఆ సౌలు ఏం చేస్తారంటే, యాజకులు నోబు ప్రాంతంలో ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని చంపమని చెప్తాడు తన యొక్క సైనికులకి. అయితే వాళ్ళు ఎట్లయినా యాజకులు అంటే పాస్టర్లు కదండి, చూస్తూ చూస్తూ వారిని ఎలా చంపుతారు, ఏ ఊరు ముందుకు రారు పాస్టర్లను చంపడానికి. కానీ దోయోగానంగానే పరిగెత్తుకొని వచ్చేస్తాడు, ఇంకంతే మొత్తాన్ని చంపి పడేస్తాడు దోయేగ్ అనే వ్యక్తి. సో అప్పుడు అహీమెలు ఇక కుమారుడు అబ్యాతార్ అనే వ్యక్తి ఎలాగోలా తప్పించుకుని వెళ్ళిపోయి ఎక్కడో దావీదు ఉంటే ఆయనకి వెళ్ళి వర్తమానం అంతా అందిస్తాడు. దోయేగు ఇలా చేశాడు సౌలుతో చెప్పి అందరిని కూడా లేపించాడని. అప్పుడు దోయేగు మీద ఉన్నటువంటి బాధతో, కోపంతో, ఆవేశంతో రాసిన కీర్తన ఇది దావీదు గారు. అర్థమైంది కదా ఇంతవరకు? ఇప్పుడు చదువుదాం 1 నుంచి. సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇక్కడ ఈ యొక్క వచనాల వరకు 5 వచనాల వరకు అతన్ని తిట్టినట్లుగా, అతని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత వచనంలో నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్మార్గంగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు, అంటే వెంటనే ఇక్కడ నెక్స్ట్ వచనంలో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వచనంలో 8లో నేనే మరలా ఈయన గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు మరల ఇక్కడ ఏమన్నాడు, నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. అదేంటి మళ్ళీ ఇక్కడ నీవు దానిని నెరవేర్చి, ఎవరు? దోయగా దోయ గురించి మాట్లాడుతున్నాడా, దేవుని గురించి మాట్లాడుతున్నాడా? దోయ గురించి మాట్లాడాడు, తర్వాత నీతిమంతుల గురించి మాట్లాడాడు, తర్వాత నేనైతే అని మాట్లాడాడు, మన తర్వాత నీవు మళ్ళీ దేవుని గురించి మాట్లాడాడు. అంటే వచనం తర్వాత వచనము, ఒకళ్ళ గురించి ఒక వచనం అయితే నెక్స్ట్ వచనము ఇంకొకటి గురించి, అలా ఉంటేనే కీర్తనలన్నీ ఎలాగంటే ఇంచుమించుగా. అంటే మీకు అర్థం అవటానికి 75వ కీర్తన కొద్దాం ఒకసారి తీయండి అందరూ కూడా. ఈ కీర్తన ఎవరు రాశారండి? ఆసాపు అనేటువంటి వ్యక్తి ఈ కీర్తనని వ్రాసినట్లు మనకి అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. 1వ వచనం. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. మళ్ళీ ఇదేంటి? ఏమండి, బైబిల్ అలా చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు మనకి. 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు ఏముంది అక్కడ? మొదటి వచనము వేరు. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పేసి దేవునితో మాట్లాడుతూ తిరిగి 2వ వచనంలో నేను యుక్త కాలం అని అంటే ఆసాపు కాదు,
దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇక్కడ. మొదటి వచనములనేమో ఇక్కడ మీరు వినాలి, మొదటి వచనములనేమో ఆసాపు దేవునితో మాట్లాడుతున్నాడు. రెండో వచనం రాగానే నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను, భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములు ఇక్కడ మారిపోయింది. అర్థమైందండి? అలా ఈ మిగిలిన వచనాలు కనుక మనం చూస్తే అలాగే ఉంటాయి మనకి. అంటే కీర్తనల గురించి నేను మీకు చెప్పడానికి ఇంక చాలానే ఉన్నాయి. ఇంకా మీకు 42వ అధ్యాయం ఒకసారి తీయండి. 42వ అధ్యాయము 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, వినండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని చెప్పి దేవునితో మాట్లాడుతూ మళ్ళీ తిరిగి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నదని ఎవరితో మాట్లాడుతున్నాడు? మళ్ళీ జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఓకే, అంటే కీర్తనలు కనుక మీరు చూస్తే ఎలాగే ఉంటుంది. మీరు పెడితే కనుక మైండ్ మీకు అర్థం. అంటే కీర్తనలు ఎలా ఉంటాయి అంటే మొదటి వచనమేమో ఒకళ్ళతో మాట్లాడతారు, రెండవ వచనం ఇంకొకరితో మాట్లాడతారు, మూడవ వచనము ఇంకొకరితో. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్తగా మనం పరిశీలిస్తేనే కదా మనకి అర్థం కాదు కీర్తనలో. ఓకేనా? ఇప్పుడు మనకు కావలసినటువంటి 45వ కీర్తనకు మనం వద్దాం. 45వ కీర్తనలో నుంచి చూద్దాం ఒకసారి. ఏమా ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే, ఎవరు రాశారమ్మా? 45వ కీర్తన ఎవరు రాశారు కదా? కోరహు కుమారుల గురించి మీకు చెప్పాలంటే, కోరహు తన సంబంధులందరూ కూడా ఒకసారి మోషే దగ్గర తిరుగుబాటు చేసినప్పుడు భూకంపం వచ్చి కోరహు సంబంధాలు అందరూ చచ్చిపోతారు కదండి. మరి ఇక్కడ కోరహు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని ఆలోచన చేస్తే, తర్వాత 26వ అధ్యాయం సంఖ్యాకాండంలో కోరహు ఇక కుమారులు బ్రతికే ఉన్నారు, వాళ్ళు దేవుని సేవలో ఉన్నారని చెప్పేసి మరొక చోట ఉంటుంది. అమ్మా నాన్నలు మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నా, పిల్లలైన మీరు కనుక దేవుని పట్ల భయంతో భక్తితో ఉంటే మీ నాన్నోళ్ళ మీదకి వచ్చే శాపం మీ మీదకి రాదని చెప్పాను. అంటే మీరు కనుక భక్తిగా ఉంటే కనుక, అమ్మా నాన్న వాళ్ళు భక్తిగా లేకపోయినా మీరు ఉంటే కనుక మీకు శిక్ష రాదు. మీరు కూడా అమ్మా నాన్న ఫాలో అయ్యారు అనుకోండి, వాళ్ళ యొక్క భక్తిహీనతను మీరు కూడా ఫాలో అయ్యారు అనుకోండి, సొదొమ గొమొర్రా ప్రాంతంలో పిల్లల సహా లేపేసాడుగా దేవుడు, లేపేస్తాడు ఇక, అంతే, దానిలో సందేహం లేదు. కాబట్టి కోరహు కుమారులు వాళ్ళ నాన్న సరిగా లేకపోయినా సరే వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి కీర్తన ఇది. ఎందుకు రాశారు ఏంటని కనుక ఆలోచన చేస్తే, ఏమండి, ఇశ్రాయేలు జనాంగానికి సౌలు మొదటి రాజు అయితే అక్కడ నుంచి సుమారుగా ఇశ్రాయేలీలను యూదులను 40 మందికి ఇంచుమించుగా వాళ్ళు పరిపాలన చేస్తారు. పరిపాలన చేస్తే ఒక్కరు కూడా సరిగా పరిపాలన చేయరు. అందరూ కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళు తేడా చేశారు. దేవునికి ఇష్టానుసారమైన పరిపాలన ఒక్క రాజు కూడా చేయలేదు. అందుకని వీళ్ళందరూ కూడా అష్షూరీయుల చేతను, అలాగనే మరి బబులోనీయుల చేతను వీళ్ళు అక్కడి నుంచి చెరగా వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ యొక్క రాజ్యం లేకుండా పోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, యెషయా మొద్దు నుంచి ఒక చిగురు పుడుతుంది. అంటే ఆల్మోస్ట్గా ఇశ్రాయేల్ యొక్క రాజ్యం పూర్తిగా కూలిపోయింది, ఇక లేదు అనుకున్న ఆ సమయంలో రాబోయే రోజులలో ఫ్యూచర్లో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అనే విషయాన్ని వీళ్ళకి తెలిసినప్పుడు సంతోషంతో రాసినటువంటి ఆనంద కీర్తన ఇది. భవిష్యత్తులో రాబోయేటువంటి దేవుని రాజ్యాన్ని గురించిన విషయం వీళ్ళకి అర్థమైనప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో వీళ్ళు ప్రవచించినటువంటి కీర్తనే ఈ 45వ కీర్తన. ఇప్పుడు చూద్దాం మనం ఒక్కొక్కటిగా. 45వ అధ్యాయము 1వ వచనం.
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలుకుతా. రాజు అంటే ఎవరు? బాగా వినాలి. రాజు అంటే ఎవరంటే దేవుడే రాజు. పక్క పేజీ తీయండి, పక్క పేజీ. నా 47వ అధ్యాయము వచనం 2. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవుడే రాజు. ఆ రాజును గురించి కోరహు కుమారులు కీర్తనలు రాస్తూ ఉన్నారు. ఆ యొక్క రాజ్యం ఆల్మోస్ట్ ఇజ్రాయేల్ యొక్క రాజ్యం అంతా కూడా మరి కూలిపోయి పాడైపోయి, సో కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్యూచర్లో రాబోయేటువంటి ఒక క్రొత్త రాజ్యం ఏమండి, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే ఆ యొక్క క్రొత్త రాజ్యము ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనే విషయం వీళ్ళు రాశారు. మా హృదయం చాలా సంతోషంగా ఉంది. రాబోయేటువంటి ఆ యొక్క రాజ్యం గురించి అని మొదటి వచనంలో రాశారు. ఇక 2వ వచనము నుంచి యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన గురించి రాశారు. చదవండి ఇప్పుడు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఏమండి, యేసుక్రీస్తు వారి గురించిన విషయం ఇది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, ఇవన్నీ ఆయన గురించి, క్రీస్తు గురించి. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాదు శత్రుగుండలో చొచ్చును అనేది ఈ 5 వచనాల వరకు కోరహు కుమారులు యేసుక్రీస్తు వారి పరిపాలనని వర్ణిస్తూ రాశారు. 5 వచనాల వరకు కోరహు యొక్క కుమారులు రాబోయేటువంటి క్రీస్తు పరిపాలన, ఆ యొక్క రాజ్యం గురించి రాస్తూ వెంటనే ఏం చేశారు? దేవునితో మరలా మాట్లాడుతున్నారు. 6వ వచనంలో చదవండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఏమండి, 5 వచనాల వరకు యేసుక్రీస్తు వారి గురించి వర్ణిస్తా మాట్లాడారు. తర్వాత 6వ వచనము మరలా తిరిగి దేవుని గురించి, మరలా తిరిగి 7వ వచనమేమో మరలా క్రీస్తు పరిపాలన గురించి, ఆయన గురించి, మరలా 10వ వచనంలో సంఘం గురించి మాట్లాడతారు. మొదటి 5 వచనాలేమో క్రీస్తుక పరిపాలన గురించి మాట్లాడారు. 6వ వచనంలో దేవుని గురించి వాళ్ళు దేవునితో మాట్లాడారు. తిరిగి 7వ వచనమేమో మరలా క్రీస్తు గురించి మాట్లాడారు. తిరిగి మరలా 10వ వచనంలోనేమో సంఘం గురించి మాట్లాడారు. ఎందుకని? కీర్తనలు అట్లేగా ఉంటాయి. మరి నేను మీకు అంతకు ముందే చెప్పా, 52వ కీర్తన, 42, 75వ కీర్తన ఎట్లా ఉందంటే ముందు వచనానికి సెకండ్ వచనానికి సంబంధం ఉండదు, వేరువేరుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ 45వ అధ్యాయంలో ఈ కీర్తనలో మొదటి 5 వచనాలు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన పరిపాలన గురించి మాట్లాడుతూ సడన్గా 6వ వచనంలో దేవా నీ సింహాసనము అన్నాడు. సింహాసనం ఎవరిది? దేవునిదే. ఏమండి, మీరు బాగా వినాలి. ఇక్కడ సింహాసనం దేవునిదే. ఇశ్రాయేలీలను పరిపాలించేటువంటి రాజు అసలు దేవుడు. దేవునికి సింహాసనం మీదే సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళందరినీ కూర్చోబెట్టి పరిపాలన చేస్తూ వచ్చాడు. నేను మీకు ఒక వాక్యం చూపిస్తా, చూడండి. 2వ వృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము వచనం 8 చూద్దాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై. ఏమండి, బాగా ఇక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్నారు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై
ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. సొలొమోను, నువ్వు ఎవరి సింహాసనం మీద కూర్చున్నా ఆయన సింహాసనం మీద కూర్చున్నావు అంటున్నారు. ఇశ్రాయేలీయులు మొత్తాన్ని పరిపాలించేది దేవుడే. తన సింహాసనం మీద ఒక రాజుని పెట్టి దేవుడే పరిపాలన చేస్తున్నాడు. సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళందరినీ అదే ఇక్కడ అంటున్నారు కదా. ఏమనంటే ఆయన సింహాసనం మీద నీవు ఆసీనుడివై ఉన్నావు అని. సింహాసనం ఎవరిది? ఓకే, మరలా అక్కడికి వెళ్దాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 45 వచ్చిన మారు, దేవా నీ సింహాసనం అన్నాడు. సింహాసనం ఎవరిది? ఓకే, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండం. నీ రాజదండం అంటే ఏమంటే కోరహు కుమారులు దేవునితో మాట్లాడుతున్నారు. ఏమనంటే నీ రాజదండం. రాజదండం అంటే ఎవరు? ఇక్కడే ఉందాం. 24 సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17 చూద్దాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము, వినాలి ఇక్కడ, నక్షత్రము యాకోబులో ఉదయించును అనగా ఇశ్రాయేలు నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండం అంటే ఎవరు? నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం అంటే యేసుక్రీస్తు వారు. రాజదండం అంటే ఆయనే. కాబట్టి ఇప్పుడు కోరహు కుమారులు ఏం మాట్లాడుతున్నారు ఆడికెళ్ళి చూద్దాం. మరలా తీయండి 45వ కీర్తన వచ్చిన మారు. దేవా, అందరు తీశారమ్మా? 45 వచ్చిన మారు. దేవా నీ సింహాసనము అంటే దేవునికి సింహాసనమే. నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము. రాజదండం అంటే ఎవరు? నీ రాజదండము న్యాయార్థమైన దండము. కోరహు కుమారులు 45వ కీర్తన ఈ 6వ వచనం అలాగే 7వ వచనంలో మరల తిరిగి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు వీళ్ళు. 6వ వచనమేమో దేవునితో మాట్లాడారు. దేవా నీ సింహాసనము నీ రాజదండము అని మాట్లాడి తిరిగి 7వ వచనంలో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఏమని? నీవు నీతిని ప్రేమించి, యేసు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే. దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 38వ వచనంలో వ్రాయబడింది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడంట యేసుక్రీస్తు వారిని అభిషేకించాడంట. ఆనంద తైలముతో పరిశుద్ధాత్మతో అభిషేకించాడని అపోస్తలులో చూస్తాం మనం. ఆ విషయాన్ని కోరహు కుమారులు రాశారు. మరలా అక్కడికి వెళదాం. 45వ కీర్తన వచ్చిన 7, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావునా. దేవుడు అంటే కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. దేవుడు నీ దేవుడే. అవును, మరి యేసు అల్లా ఏమన్నాడు? నా దేవుడు నీ దేవుడు, నీ దేవుడు నా దేవుడు, నా తండ్రి నీ తండ్రి, నీ తండ్రి నా తండ్రి. యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఎవరు? తండ్రి. ఆ విషయమే కోరహు కుమారులు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. దేవుడు నీ దేవుడే. ఆయన అన్నాడుగా నా దేవుడు నీ దేవుడని. యేసు దేవుడు నీ దేవుడే. ఆయన నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడుగా. ఈ 6, 7 వచనాలు
కోరవ కుమారులు భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనాన్ని, యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాన్ని వాళ్ళు 45 కీర్తనలో రాస్తే ఇలా దీన్ని లేపుకుని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పెట్టాడు పౌలు గారు. అది విషయం. ఇప్పుడు దాన్ని చదివి ఇంకా క్లోజ్ చేసుకుందాం. తీయండి ఇప్పుడు హెబ్రీ పత్రికలో నుంచి 1వ అధ్యాయము, దేవా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7 నుంచి, తన దూతలను, హెబ్రీ 1:7లో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే కోరవ కుమారులు ఏమన్నారంటే, తన కుమారుని గూర్చి 45వ కీర్తనలు ఏమని రాయబడిందంటే, ఇలాగైతే మీకు అర్థమైంది. అవును కదండి. తన కుమారుని గూర్చి అయితే కోరవ కుమారులు ఏమి రాశారంటే, తన కుమారుని గూర్చి అయితే ఏమి రాయబడిందంటే, కోరవ కుమారులు ఏమన్నారంటే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. అది విషయం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని దేవుడని అనలేదు. దేవుని పిల్లలారా, ఎందుకంటాడండి చెప్పండి? యేసుక్రీస్తు గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అన్నటువంటి ఆయన యేసుని దేవుడని ఎలా అంటాడు చెప్పండి? తన కుమారుని గురించి ఏమి వ్రాయబడిందంటే, దూతల గురించి ఏమో వాయువులు అగ్నిజ్వాలు అన్నాడు, కానీ తన కుమారుడు గురించి ఏమి రాయబడిందంటే అని ఆ యొక్క 45వ కీర్తనలో ఉన్న రిఫరెన్స్ని అలా లేపుకొచ్చి ఇక్కడ కోట్ చేశాడు పౌలు గారు. దానిని పాస్టర్లు అపార్థం చేసుకున్నారు. అర్థమైందా? ఓకే, దేవుడు తన మాటలు దీవించిన